ఈ సజెషన్స్ వీడియోలో 4 మూవీస్, 3 డాక్యూ మూవీస్ ఆర్ సిరీస్ అండ్ ఒక వెబ్ సిరీస్ చెప్పబోతున్నాను. క్రైమ్, రాబరీ, డార్క్ సీక్రెట్స్ నుంచి సైకోపాత్, సీరియల్ కిల్లర్ వరకు థ్రిల్ ఇచ్చేలాంటివి ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, దేన్ని మిస్ అవ్వద్దు. ఇంకా రాబోయే ఇలాంటి సజెషన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెంబర్ 8, హౌ టు రాబ్ ఏ బ్యాంక్. 1992 నుంచి 1996 వరకు 19 బ్యాంక్ రాబరీస్ చేసిన హాలీవుడ్ అనే నిక్నేమ్గా పిలువబడే స్కాట్ అనే పర్సన్ యొక్క రాబరీస్ గురించే ఈ డాక్యుమెంటరీ ఫిలిం. స్కాట్ యొక్క లైఫ్, తన వరల్డ్, లైఫ్ స్టైల్, క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి రాబరీ చేయడానికి వెనుక ఉన్న రీజన్స్, ఎలా చేశాడు, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడంటే దొంగతనాల కేసెస్ని డీల్ చేయటం, దొంగతనం చేసే విధానం ఇవన్నీ వేరే. కానీ ఆ టైంలో అంటే 1990sలో అంత టెక్నాలజీ లేని టైంలో ఎలా చేశారు, ప్లానింగ్ నుంచి ఎంత కొట్టేశారు వరకు, దాంతో ఏం చేశారు వరకు ఎలా చూపిస్తారు ఈ డాక్యూ మూవీలో విత్ రియల్ ఫుటేజెస్తో. తెలుగులో కూడా ఉంది, మంచి కిక్కిచ్చే ఫిలిం. చూడండి, అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 7, అబిగైల్. ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం ట్రైలర్ మాత్రం అస్సలు చూడొద్దు. స్పాయిలర్స్ ఉన్నాయి అండ్ ఒక మినీ మూవీలో ఉంది ఆ ట్రైలరే. నేను మూవీ చూశాకే ట్రైలర్ చూసా. రివర్స్ ఫాలో అయ్యి ఉంటే ఇంపాక్ట్ తగ్గి డిసప్పాయింట్ అయ్యేవాడినేమో. కొంతమంది క్రిమినల్స్కి ఒక టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసి 24 hours చూసుకోమని టాస్క్ వస్తుంది. ఇక ఆ నెక్స్ట్ ఏం జరిగిందా అనేది మూవీలో చూస్తారు. అలా స్లోగా నార్మల్గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ హారర్కి షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మంచిగా ఎంగేజ్ చేస్తుంది. ఎవరు, ఎందుకు, ఎంత డేంజరస్ అని తెలిసాక రియల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, ప్రైమ్ వీడియో రెంట్. నెంబర్ 6, ఉల్లోలుక్కు. బేసికల్లీ ఇది ఒక డ్రామా మూవీనే, బట్ స్టోరీలో ఉన్న డార్క్ సీక్రెట్స్ రివీల్ అయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది మూవీ. ఆ క్యారెక్టర్స్ వల్నరబిలిటీస్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనే వాటిని చూపిస్తారు. తన హస్బెండ్ హెల్త్ సీరియస్ అయ్యే టైంలో అంజుకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ విషయం వాళ్ళ అత్త అయిన లక్ష్మమ్మకి తెలుస్తుంది. ఈ అత్తా కోడల్లే మ్యాక్సిమం మూవీ రన్ టైం ఉంటారు. వాళ్ళ డైనమిక్స్ ఇది వరకు ఎలా ఉండేది, మరి హిడెన్ ట్రూత్స్ బయటపడ్డాక ఎలా అయ్యిందనేది సటిల్ అండ్ రియలిస్టిక్గా చూపించారు. గిల్ట్, ఎంపతి లాంటి హ్యూమన్ పాయింట్స్ని మెయిన్గా టచ్ చేశారు. ఫ్లో గురించి మాట్లాడితే మరీ నత్తనడకలాను ఉండదు, మరీ రేసీగాను ఉండదు. డ్రామాకి సెట్ అయ్యే కరెక్ట్ స్పీడ్లో ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో ఇలా మొత్తంగా ఎమోషనల్ డ్రామా అని చెప్పచ్చు. ఇక అత్తగా యాక్ట్ చేసిన ఊర్వశి గారి యాక్టింగ్ అయితే అలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్కి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫుల్గా జస్టిస్ చేసి అద్దరగొట్టేశారు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అసలు. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 5, టార్గెట్. ఈ సినిమాకి డోంట్ బై ది సెల్లర్ అనే టైటిల్ కూడా ఉంది. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదొక కొరియన్ థ్రిల్లర్. ఈ పాటికే ఒకటి ఎక్స్పెక్ట్ చేసేస్తారుగా, సీరియల్ కిల్లర్ థీమ్. ఎస్, ఉంటుంది. ఒక లేడీ ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్ కొన్నాక అది ఫాల్టీ అని తెలిసి సీరియల్ కిల్లర్ అయిన సెల్లర్ పోస్ట్లో కామెంట్స్ పెడుతుంది. నెక్స్ట్ ఏమైందనేది మూవీలో చూడాల్సిందే. స్లోగా స్టార్ట్ అయ్యి ప్రొసీడ్ అయ్యే కొద్దీ పేస్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇక సస్పెన్స్ కూడా అలాగే జనరేట్ చేశారు థ్రిల్ తోటి. టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇలా కూడా హెరాస్మెంట్ చేస్తారా అనేలాంటి ఒక ట్రీట్మెంట్ని చూపించారు ఈ ఫిలింలో. అక్కడక్కడ ప్రొటాగనిస్ట్ డెసిషన్స్లో ఇలా ఉన్నారేంటి అనిపించినా కానీ చూడటం వర్తీనే. రన్ టైం కూడా తక్కువే, 1.5 hours మాత్రమే. ట్రై చేయండి. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, ఇంటూ ది ఫైర్, ది లాస్ట్ డాటర్. ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ 2 episodes అరౌండ్ 2.5 hours ఉంటుంది. 1989లో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అడాప్ట్ చేసుకున్న ఒక 13 to 14 years అమ్మాయి మిస్ అయిపోతుంది అడాప్టెడ్ పేరెంట్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ కేసు ఒక 2 decades తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిద్ది. ఎందువల్ల, అసలు ఆ అమ్మాయి మిస్సింగ్ వెనుక ఏమైంది, ఇవన్నీ. ఇది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్లా స్టార్ట్ అయ్యి సర్కిల్ పెరుగుతూ వెళ్తుంది. ఒక టైంకి వచ్చాక ఎంత జరిగిందా అనిపిస్తుంది. ఆ విధంగా స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరియస్ క్యారెక్టర్స్ రావటం అంతా థ్రిల్లర్లా ఉంటుంది. రాబోయే ఇన్సిడెంట్స్, వాట్ హ్యాపెండ్ అనేది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు. ఒక క్రైమ్ గురించి కదా, ఎక్కువ చెప్తే థ్రిల్ పోద్ది. సో మిస్ అవ్వద్దు. తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 3, హ్వాయి, ఏ మాన్స్టర్ బాయ్. 2013లో రిలీజ్ అయిన ఫిలిం ఇప్పుడు మన దగ్గరకి స్ట్రీమింగ్కి రావడమే కాదు, తెలుగు ఆడియోలో కూడా రిలీజ్ చేశారు. ఒక పిల్లోడు ఒక క్రిమినల్ గ్యాంగ్లో పెరుగుతాడు. ఆ క్రిమినల్ గ్యాంగ్ అసలు ఏం చేస్తూ ఉంటుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీరు. రాబోయే కొన్ని ఈవెంట్స్ మీరు గెస్ చెయ్యలేరు. ఒకవేళ చేసిన హౌ అనేలాంటి సీన్స్ ఎదురవుతాయన్నమాట. ఒక మాన్స్టర్ పుట్టాక ఏం చేసిద్ది అనేలాంటి ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. గ్యాంగ్ మెయిన్ మెంబర్ అండ్ ఆ పిల్లోడు వీళ్ళ మధ్య సీన్స్ అయితే హైలైట్గా ఉంటాయి. ఎందుకు, ఏంటి, ఎలా
మూవీ వెళ్లే కొద్దీ ఆ పర్టికులర్ థింగ్ ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేశాడు, ఇది ఇలా ఎందుకు అనే వాటికి ఆన్సర్స్ వస్తాయి. అవి సర్ప్రైజ్ చేస్తాయి. కర్మ అండ్ రివెంజ్ థీమ్తో ఉండే యాంటీ హీరో లాంటి క్యారెక్టర్ యొక్క అండర్స్టాండింగ్ పై ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీ. ఇదైతే ప్రైమ్ వీడియోలో ఉంది. సాధ్యమైనంత వరకు ఒరిజినల్లోనే చూడండి, బికాస్ డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. నెంబర్ 2, ఏ హార్డ్ డే. 2014లోని మూవీ, బట్ ఇప్పుడు మన ఇండియాలోకి ఓటీటీకి వచ్చింది. ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ స్ట్రగ్లింగ్ మామూలుగా ఉండదు. ఇందులో వన్ హార్డ్ డే మరికొన్ని రోజులు హార్డ్గా మార్చిద్దనమాట. అది యాక్షన్లోనూ, తెలివిలోనూ, టెన్షన్లోనూ, అన్నిటిలోనూ. ఒక హోమిసైడ్ డిటెక్టివ్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తాడు. దాని నుంచి ఎదురైన తిప్పలు, దానికి కవరప్గా చేసే కొన్ని థింగ్స్. ఇందులో ఒక టర్నింగ్ ఎలిమెంట్, అదేంటి అనేది సినిమా. రైటింగ్ ఎంత సాలిడ్గా ఉంటుంది అంటే సినిమా బిగినింగ్లో మనకు వచ్చే టెన్షన్, ఆ గ్రిప్పింగ్ నేరేషన్ ఎండ్ అయ్యే వరకు వదలదు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, బ్లడ్ రైజ్ అయ్యే సీన్స్తో ఫుల్ ఆన్ థ్రిల్లింగ్గా ఉంటుంది. బేసిక్గా ఈ టైప్ సరిగ్గా తీయాలి కానీ అదిరిపోతాయి. అదే ఒక మిస్టేక్ ఇంకో బిగ్గర్ మిస్టేక్ ఆర్ ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్లడం, కంటిన్యూస్గా దాని గురించే కథ రన్ అవటం, ఇలాంటివన్నమాట. ఆ విషయంలో వీళ్ళు అదరగొట్టేశారు. ఏదో హీరో పోలీస్ అన్నారు కదా అని సేవ్ చేసే టైప్ అని అనుకోవద్దు. రియాలిటీలో మనిషి ఎలా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటే వాడు ఏ స్టేజ్ దాకా వెళ్ళాడు అనేది ఉంటుంది ఈ సినిమాలో. బోత్ ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఇద్దరు క్యారెక్టర్స్ సూపర్ సాలిడ్గా ఉంటాయి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలిసిన వాళ్ళలా ఉంటాయి ఆ క్యారెక్టర్స్. క్లియర్గా చెప్పాలంటే ఈ హార్డ్ డే అనేది ఒక రోలర్ కోస్టర్ థ్రిల్లర్ లాంటిది. వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్లో ఇది ఒకటే, అస్సలు వదలద్దు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 1, మౌస్. చూశాక మీరు ఒకటే అంటారు, ఏంటయ్యా ఇది, షాకులు, జలక్కులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్తో, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది అంటామే, అలా ఉంటుంది ఇది. మామూలుగానే కొరియన్ ఫిల్మ్ మేకర్స్ థ్రిల్లర్స్ తీయటంలో దిట్ట అని తెలిసిందే. అందులోనూ ఇక సీరియల్ కిల్లర్స్ అండ్ సైకోపాత్స్ సబ్ జానర్ అయితే చెప్పక్కర్లేదు. నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో ది బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ఇదే. ప్లాట్ ఏం తెలుసుకోకుండా చూడండి, ఇంకా కిక్ ఉంటుంది. ఇంకా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా లేయర్స్ ఉంటాయి. అవి ఉండే కొద్దీ ఒకటెమ్మట ఒకటి రివీల్ అవుతుంటాయి. ఇక ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్స్ అయితే ఒక రేంజ్లో మెయింటైన్ చేశారు. అలా ఒక ఎపిసోడ్ అయ్యాక నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే స్టార్ట్ చేయాల్సిందే అనేలా హుక్ చేస్తాయి. ఇంటెలిజెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విత్ మైండ్ గేమ్స్ ఉండే క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్. కాకపోతే మౌస్ ఎవరనేది మాత్రం అంత ఈజీగా బయటపడదు. అసలు స్క్రీన్ ప్లే కూడా రేసీగా ఉంటుంది. ఒక 30 ఎపిసోడ్స్కి రాసుకున్నట్టున్నారు, దాన్ని 20 ఎపిసోడ్స్లో కుదించేశారేమో అనిలా. సో మీరే ఊహించుకోండి స్క్రీన్ ప్లే ఎంత టైట్గా ఉంటుందా అని. అసలు ఈ స్క్రీన్ ప్లేకి ఇన్స్పిరేషన్ ఏంటి అని రైటర్ చాయ్ రాన్ని అడిగితే, ఒక స్కూల్లో రియల్ మర్డర్ జరిగాక చంపిన అమ్మాయి తాను చేసిన క్రైమ్ పెద్ద లెక్కే కాదు అన్నట్టుగా మాట్లాడిందంట. సో ఈ ఇన్సిడెంట్తో ఒక సైకోపాత్ కిల్లర్కి తన తప్పేంటో తెలిసేలా చేస్తే అదే పెద్ద పనిష్మెంట్ అని అనుకొని ఇలా స్టోరీ రాశారంట. వింటుంటేనా ఒకలా ఉంది కదా, చూడండి, మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఒకవేళ చూసుండకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. లెంతీ అని మాత్రం వెనకడిగేయద్దు. వేశారంటే మీ లైఫ్లో ఒక టాప్ రేంజ్ దాన్ని మిస్ అయినట్టే. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి కంప్లీట్ చేయండి, ఇక తర్వాత ఎలాగో ఆగమన్నా ఆగరు. ప్రైమ్ వీడియోలో కొరియన్ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో ఉంది. ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ ఆర్ అట్లీస్ట్ ఇంగ్లీష్ డబ్బింగ్ అయినా చేస్తే బాగుండు. రీచ్ అవ్వాల్సిన సిరీస్ ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. లైఫ్లో తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఇది ఒకటే. సో ఇది మరి సజెషన్స్ వీడియో. ఇందులో మీరు చూసిన వాటిల్లో మీ బెస్ట్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సజెషన్స్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.